టీడీపీ నుంచి నిష్క్రమించి వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు భిక్షతో ఎదిగావు, ఒరే కుక్క నువ్వు ఎవరివి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నీ సోదరుడు కేశినేని చిన్ని ఉన్నాడు, అతడు నీ తమ్ముడు కాబట్టి కొన్ని పరిమితులున్నాయి, కానీ నాకు అలాంటి పరిమితులు ఏమీ లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నేను రామభక్త హనుమాన్ లాంటి వాణ్ణి. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయని నువ్వు వెళ్ళిపోయావు. ఇవాళ ఇక్కడేమీ అధికార యంత్రాంగం లేదు, క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ల కిందటి పిచ్చి కుక్క కొడాలి నాని గారిని అంతు చూసిన వాణ్ణి నేను. నువ్వెంతరా నాకు, నువ్వు నాకు బచ్చావి అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి, వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని, దేవాంశిని ముగ్గురిని విమర్శించడం చేశాడు. వీడు మాట్లాడేది, ఎదురు మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మొన్న విడుదల రజని మాజీ మంత్రి గారు చెవు కొరుకుతున్నా, చెవులో అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చెవులో మాట్లాడాల అంటే ఎప్పటి నుంచి సాగుతుంది ఈ కేశినేని నాని ఈ బోగాటం? ఈ చంద్రబాబు నాయుడు గారి భిక్షతో కుక్క నువ్వెవడివి, నీ స్థాయి ఏంటి? నువ్వు మీ సోదరుడు చిన్ని ఇప్పుడు పోయి ఉన్నాడు, అతనికి కొన్ని పరిధులు ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి. నాకు పరిధులు లేవు. ఎందుకు లేవంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి. నేను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కాదు రా, వాళ్ళు వెళ్ళావు, నువ్వు ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది, అధికార యంత్రాంగం అనేది లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళ క్రితం పిచ్చుకొక్క కొడాలి నానిగాడు అంత చూసినాను నేను. నువ్వెంతరా నాకు బచ్చావే? నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు, ఆ జెండా పట్టుకున్నంతవరకే నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికి వదిలేసా. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి? చంద్రబాబు గారి మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుతావా? అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నువ్వు తీపిచ్చి, ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఎత్తేనే ఉంటాను, లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించే చూసావా? నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు కానీ నీ కూతురు కానీ, ఎందుకంటే అబ్బా కొడుకులు అన్నావు కదా, మా బాసు చిన్న బాసుని, నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి. 30,000కు 1 ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా. నువ్వు 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు. 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నసబ్బయ్య కానివ్వండి, వీళ్ళు కొంతమంది గంగాధర్, చిన్నసబ్బయ్య, వీళ్ళందరూ కూడా పాప పార్టీ మైండ్ వాళ్ళది. వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కావాలి. ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేశావు నువ్వు. 100% ఖాళీ చేస్తానన్నావు తెలుగుదేశం పార్టీని. 6గురిని తీసుకెళ్ళగలిగావా? నిన్ను నమ్మి ఎవడన్నా వస్తాడా? నిన్ను నమ్మి వైసీపీలోకి ఎవడన్నా వస్తాడా? రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే మా పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి. మొన్న దేవినేని అవినేష్, ఎల్లంపల్లి సీను రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుండేవాడు. మొన్నటి వరకు దేవినేని ఉమాని విమర్శించినటువంటి ఈ కేశినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో కుర్రోళ్ళు అయిపోయారు. ఎందుకంటే బయటకు తిరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొడతారు, ఇక్కడైతే 10 మంది ఉంటారు, ఓ సేఫ్టీ కోసం ఎక్కడికి వెళ్ళా అవినాష్ వెనకేసుకొని వెళ్తున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మోటాముళ్ళు చదువుకొని రాష్ట్రం వదిలి వెళ్తాడా? పంపిస్తావా? తిరువూరు కాంచే ఆయన కౌంట్ డౌన్ మొదలైందా? నువ్వు నాశనం అయిపోయావు. తిరువూరు దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు. నీకు మధ్య భ్రమించింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా నేను, వీడికి మధ్య భ్రమించి పిచ్చి పట్టింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేశినేని భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కొద్దో గొప్ప వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది. ఎవరు దానికాసి ఆ మొగ కేసీనేని వైపు వెళ్తూ బండి మీద కనీసం కేశినేని భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల. దెబ్బతో పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు ఒక 10 మందితో మాట్లాడే వ్యక్తి ఒంటరివాడు అయిపోతే వాడికి మెంటల్ రావడమే కాకుండా చేయి కోసుకుందామని ఒకసారి అనుకుంటాడు, పాలతో కట్టించుకుందామని ఒకసారి అనుకుంటాడు. ఇంకా పిచ్చి ముదిరితే ఏం చేస్తాడంటే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ గురేసుకుంటాడు. వీడు త్వరలో చేసుకునే పని ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నా, ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు లేదా రాజుగారెడ్డి గారు మంచి డాక్టర్స్, వాళ్ళు అర్జెంటుగా ముందు వాళ్ళకి చూపించండి.
ఏదో ఈ మాటలు చూస్తుంటే పిచ్చెక్కింది అనుకుంటున్నారు కానీ రాజకీయ మాటలాగా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి? అసలు అర్థం పడుతుందా? నువ్వు పోటీ చెప్పండి నా మీద. వీడికి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉన్నాయి. ఇతని దగ్గర ఇతనుకున్న అవలక్షణాలు ఉన్నాయి. మన హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 96 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది. 4 గెస్ట్ హౌసులు, అందులో క్యారేజీలు, అందులో వంట మనుషులు. ఇతనికి ఎందుకంటే అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడే అంటే కేసీఆర్ నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు, ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి. వీడి జీవితం భోజనాలు పెట్టు, లేకపోతే ఎవరికేం కావాలో అవి చూసి పనిచేసే మనిషి. ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కట్టా బొట్టా చదువుకొని హైదరాబాద్ పంపిస్తావా? ఎన్నికల్లో నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు. నీ బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి జగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బార్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి. పిచ్చోడా ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఇది అధికార పార్టీ ఉంది, అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దీని చంద్రబాబు నాయుడు ఏం వాగినా అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే నాలుక కోస్తావు ఏంటనుకున్నావు? నీ కేసీఆర్ భవన్ దగ్గరికి వచ్చి నీకు దమ్ముందా అక్కడికి రావడానికి? నువ్వు వస్తానంటావా? రమ్మంటా నేను. తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరింది నీకు. ఎందుకంటే జనాలు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వీళ్ళందరూ. చంద్రబాబు గారి పార్టీ, చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు. అలాంటిది నువ్వు వాపుని చూసి బలుపు అనుకొని ఇవాళ అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా? కేసీఆర్ నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు తీశారండి. అందుకే వీడు మాట వస్తే కాల్మని 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 అంటాడు. ఎందుకంటే వాడు అకాల డబ్బులు అడిగాడని అప్పించినాడు, కాల్మని అంటాడు. ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్. ఏది మాట్లాడినా అతనికి అనుకూలంగా మాట్లాడుకోవడానికి వేసుకుని నక్క చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే కాళ్ళకు నమస్కారం చేసేవాడు, బయటకు వచ్చి మేకపోతే గంభీరం ప్రదర్శించేవాడు. నీవు ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించావంటే నీ బండారాలు మొత్తం బయట పెడతావు. ఈసారి ఏంటి అనుకున్నావు? పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి నువ్వు తరిగి కొడతావా? కట్టబట్ట చదువుకొని వెళ్ళాలా? నీకు చెప్పే కదా, నీ ఇంటికి వచ్చి నీ బట్టల మూట నీ నెత్తి మీద పెట్టి అక్కడి నుంచి గాడి మీద ఎక్కించి జగ్గపేట అవతల ఆంధ్ర బార్డర్లో వదిలి పంపిస్తాను నేను. ఏంటనుకున్నావు? పిచ్చి పిచ్చి ఆశలేకు. ఎంత విశ్వాసం లేని కుక్క పుట్టే ఇక్కడ. చంద్రబాబు గారి పాపం నమ్మి 2 సార్లు ఎంపీ చేస్తే